महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। సమాధితాంశో నమః। సరే, వచ్చేది శివరాత్రి ఫిబ్రవరి 26. ఈ రోజు వెనస్డే రోజా? ఫిబ్రవరి 26. శివరాత్రి ముఖ్యంగా అందరికి ఏమి తెలుసు? శివరాత్రి ఏం చేస్తారు అందరూ? ఉపవాసం, జాగారం, భజన, ఇంకా ఇంకేం తెలుసు? శివరాత్రి ఏం చూస్తుంటారు? గుడికి వెళ్తాం, పురాణాలు వింటారు, అభిషేకం. శివుడు అభిషేక ప్రియుడు కదా, విష్ణువు అర్చన ప్రియుడు, అలంకార ప్రియుడు. విష్ణుమూర్తి ఎప్పుడు అలంకరణ, అర్చన ఇవి బాగా ఇష్టం. శివుడికి అభిషేకం, అందుకే అక్కడ ధారపాత్ర పెట్టాను పైన, ఒక్కొక్కటి నిరంతరం అభిషేకం. ప్రపంచంలో శివలింగం ఎంత ప్రశాంతంగా చల్లగా ఉంటే అంత బాగుంటుంది, ప్రపంచం అంతా అంత బాగుంటుంది. శివలింగం ఎప్పుడు చల్లగా నీరు ధారపాత్ర పడుతుంది, అందుకే ధారపాత్ర పెడతారు పైన. బొట్టు పట్టి ఎప్పుడు శివలింగం పడుతుండాలి. శివలింగం వేడెక్కదు, చల్లగా ఉండాలి. శివలింగం చల్లగా ఉందంటే ప్రపంచం అంతా కూడా చల్లగా, అందుకే ధారపాత్ర పెడతారు. విష్ణువుకి అభిషేకాలు చేయడం కాదు, వెంకటేశ్వర స్వామి, విష్ణువతారాలు అందరికీ అభిషేకాలు చేస్తారు. కానీ వాళ్ళ అర్చన అలంకారం తులసిమాలు గ్రాండ్గా సాలగ్రామాలు వేసి చూసారు. తిరుమల స్వామిని బాగా వేసుకుంటాడు, గ్రాండ్గా ఉంటారు. అలంకార ప్రియుడు విష్ణువు, ఈయన అభిషేకం. సరే, అభిషేకం అంటే ఇంకేం తెలుసు? శివరాత్రికి అయితే శివరాత్రికి సరే చెప్పినవన్నీ కరెక్ట్. ఇంకా కూడా చాలా మంది కొంతమంది ధ్యానం చేస్తారు, కొంతమంది మంత్రజపం చేస్తారు. అయితే అన్నింటిలో ముఖ్యమైనది లింగోద్భవ కాలం. రాత్రి 12కి లింగోద్భవ కాలం. లింగం ఉద్భవించిన టైం, శివుడు ఉద్భవించిన టైం. లింగ రూపంలో శివుడు ఉద్భవించిన టైం లింగోద్భవ కాలం అంటారు. అది 12. అందుకే నేను ఆ టైంలో జాగారం చేయమని చెప్పాను. దేవుడే పరమాత్మనే బయటికి వస్తుంటే మన నిద్రపోయి ఎలా ఉంటుందా? ఆ టైంలో ఆయన కోసం వెయిట్ చేయాలా, ఆయన కోసం తపస్సు చేయాలి. వీలైతే అభిషేకం చేయండి, లేదంటే భజన చేయండి, ఏదో ఒకటి ఆయనకు సంబంధించిన ఇష్టమైన నేను చెప్పుకున్నాం కదా. పురాణం చేయండి, పురాణం వినండి, లేదు ఏ రాదు కళ పుస్తకం ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే నిద్ర వస్తుంటే భజన చేయండి, అలా చేయండి. కానీ తెలియక కొన్ని తప్పులు చేస్తున్నాం, కొన్ని ఉప్పులు చేస్తున్నాం. కొన్ని ఉప్పులు జరుగుతున్నాయి శివరాత్రి. ఎలా జరుగుతుందో చెప్తాను. పిల్లలు మీకు ఉపవాసం లేదు ఫస్ట్. చాలామంది తెలియక శివరాత్రికి పిల్లలు ఉపవాసం చేస్తున్నారు. ఉపవాసం గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసికే. బ్రహ్మచారికి ఎప్పుడు ఉపవాసం లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఉపవాసం చేస్తే ఏమవుతుంది? మీరు సరిగ్గా చదవరు, ఓపిక సరిగా ఉండదు, మీ శరీరం పెరగాల్సిన టైంలో తిండి తినకపోతే సరిగ్గా పెరగదు. ఎందుకు పనికిరాని శరీరం, ఎందుకు పనికిరాని బుద్ధి, ఎందుకు పనికిరాని జీవితం అయిపోతుంది. వాడు సరిగ్గా ఉద్యోగం చేయలేడు, సరిగ్గా గ్రోత్ లేదు, గొప్ప ఉద్యోగం చేయలేడు, బుద్ధి గ్రో అవ్వలేదు. అందుకని బ్రహ్మచారికి ఉపవాసం తీసేశారు, నిషిద్ధం. బ్రహ్మచారి అసలు ఉపవాసం చేయకూడదు, ఓకేనా? అది ఫస్ట్ థింగ్. రెండోది గృహస్థుడు, పెళ్ళైన వాడు గృహస్థుడు. మనవాళ్ళు వచ్చేసాక వానప్రస్థం. పెళ్ళైన వాడికి మనవాళ్ళు అంటే కూతురు, కొడుకు, బిడ్డలు వచ్చేస్తే వానప్రస్థం, తర్వాత సన్యాసం. వీళ్ళ ముగ్గురికి ఉపవాస దీక్షలు ఉన్నాయి. సో ఉపవాసంలో కూడా చాలా రకాలు. శివరాత్రి ఏ ఉపవాసం కిందికి వస్తుంది? చాలా మంది శివరాత్రికి నేను గొప్పగా చెప్పుకోవడానికి బయట చెప్తుంటాను, నేను అసలు నీరు తాగనండి అంట. తప్పది, రాంగ్. శివరాత్రి నిర్జల ఉపవాసం కాదు. ఎక్కడ పురాణాలు లేదు నిర్జల ఉపవాసం చేయండి శివరాత్రి, శివుడి పురాణం ఎక్కడ లేదు. నిర్జల ఉపవాసం చేసేది ఒక్క ఏకాదశికే. నిర్జల ఏకాదశి అని ఒకటే ఉన్నంతే. అది నెలకి 2 ఏకాదశి వస్తాయి. మీరు ఏ ఏకాదశి చేసినప్పుడు నిర్జల ఏకాదశి. ఇవాళ రాత్రి ఇప్పుడు ఒకవేళ 6:33 ఏకాదశి స్టార్ట్ అయింది అనుకోండి, అప్పటి నుంచి నీళ్లు కూడా తాగదు. ఉమ్ము మింగద్దని కాదు, మనలో ఉన్న సరైవా లోపలికి వెళ్ళిపోవచ్చు. చాలా మంది తెలియక ఉమ్మేస్తున్నారు, అది కూడా తప్పైపోయింది. భూదేవి, నువ్వు ఏకాదశి ఉపవాసం ఉండి భూదేవి మీద ఉమ్మేస్తున్నావా? తప్పైపోవచ్చు. ధర్మాలు తెలియక అసలు సనాతన ధర్మానికి చెందినవాడు ఎవరు? నోట్లోంచి ఉమ్ము రాదు, భూమి మీదికి ఉమ్మ రాదు. మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. బ్రష్ చేసుకునేటప్పుడు వాష్రూమ్లో ఈ 2 ప్లేసెస్ మాత్రం ఉమ్మాలి. పొరపాటుని మనం పోతే టక్కుమని పక్కకి వెళ్ళి ఉమ్మేసి దండం పెట్టుకోవాలి కనీసం. ఎందుకంటే నోట్లో ఏదైనా సడన్గా పురుగు ఏదో పోయింది అనుకోండి, అప్పుడు తప్పదు కదా. అది ఆపత్కాలం. దాన్ని బెదిరించడానికో లేదంటే మీ నోట్లో పోయి డేంజర్ అవుతుందో మీరు అది వేరే సంగతి. కానీ తెలిసి ఫ్యాషనబుల్గా బ్రషింగ్ చేసి ఇంకేమేమో రోడ్డు మీద చేసి రోడ్డు మీద ఉమ్మేస్తే ఒకటే మీ అమ్మ మీద మీరు ఉమ్మేసినట్టే అవుతుంది. భూదేవి తల్లులకి తల్లి, మనందరికీ తల్లి మీద ఎవరు ఉమ్మేసుకుంటారా? అది తెలిసి ఎందుకు ఉమ్మేస్తున్నాం?
ఇది తెలుసు మనకి. భూదేవి తల్లి అని అందరూ తెలుసు. ఎందుకు? తిండి పెట్టేది ఆవిడే కదా. భూమిలోంచి వచ్చిందే తింటున్నాం మనం. అలాంటి తల్లి మీద ఎలా ఉమ్మేస్తున్నావు? అందుకే నేను దేవుడు నడిచేటప్పుడు కూడా పొద్దున ఏం చెప్పాము శ్లోకం, పాదం పెట్టేటప్పుడు సముద్ర వసనే దేవి పర్వతస్థల మండలే విష్ణుపతి నమస్తుభ్యం నాకు వేరే దిక్కు లేదు. నడవడానికి భూమి మీద కాలు పెట్టి నడవాలి. అంటే పొద్దులేమో నా శ్లోకం అందుకే చదవాలి. అంటే దాంతో నడిచిందంతా అమ్మ నా బిడ్డనే కదా అని షీ విల్ ఎంజాయ్. ఆ పుట్టి బిడ్డ నడకల పాదాలలాగా తను ఊహించుకుంటుంది మనం వేసే పాదాలు నడిచే. అందుకనే దమ్మ నడవద్దంటారు. ఒక ఏజ్ వచ్చారు. చిన్నపిల్లలు నడిస్తే వేరు, షీ విల్ ఎక్స్క్యూజ్. గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తారు కొంతమంది, ఆ సౌండ్ పక్కన ఉన్న వినపడుతుంది. దమ్ 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 హిడింపిల్లా నడుస్తుంటారు. హిడింపేట తెలుసా? అలా నడవకూడదు. సౌండ్ వస్తుంటుంది. ఈ వీటితో నడుస్తుంటారు. చాలా తప్పు. అది కూడా తప్పే. ప్రదక్షిణం చేస్తే ఎలా నడవాలంటే బాలింతరాలు నడిచినట్టు. కడుపులో 9 నెలల బేబీ ఉన్న లేడీ ఎలా నడుస్తుంది? అది కూడా ఎప్పుడు నేలంతా ఆయిల్ పడి జారుతుందేమో అని భయంతో నడిచే లేడీ. అది కూడా 9 నెలలు నిండిన లేడీ. కింద ఆయిల్ ఉండి నెత్తి మీద పాల కుండను నీళ్ళ కుండ ఏదో ఉంది. చక్కగా పిల్లాడు ఉన్నాడో లేదు ఇంకేదో. ఎంత జాగ్రత్త నడవాలి ఆ లేడీ కింద పడకుండా. ఎట్లా నడుస్తున్నాం? పాదం మీద మనం శృంగేరికి వెళ్తే మేము అలానే చేశాం ప్రదక్షిణ. నేను చేశాను, నువ్వు చేశాను. నేత్ర నేను గొప్ప గురుపీఠం, ప్రపంచానికి శృంగేరి జ్ఞానపీఠం. ఏదైనా డౌట్ వస్తే శృంగేరి నుంచే సొల్యూషన్ వస్తుంది. ఎవరికైనా ఏ పీఠంలో డౌట్ వచ్చినప్పుడు శృంగేరిని అడగాలి. అది తెలిసి కూడా చాలామంది ఏంటంటే సరే వాళ్ళు అడగరు, వాళ్ళ అహంకారం ఆడుతుంది. బట్ ధర్మం స్వామి చెప్పిన, శంకరాచార్య గారు చెప్పిన ధర్మం ఏంటంటే లోకానికి అందరికీ జ్ఞానపీఠం శృంగేరి. ఎవరికి ఏం డౌట్ వచ్చినా, పీఠాధిపతులకు డౌట్ వచ్చినప్పుడు శృంగేరిని కాంటాక్ట్. అక్కడ ఉన్నది భారతీ స్వామి, విధుశేఖర భారతీ స్వామి, చిన్న స్వామి, ఇద్దరు స్వాములు ఉన్నారు. వాళ్ళని కనుక్కోవాలి. దాంట్లో కూడా ఫస్ట్ భారతీ స్వామిని అడగాలి. ఎందుకంటే ఈయన గురువు గారు, ఆయన కాదు. అది వరల్డ్ మొత్తం ఎక్కడ డౌట్ వచ్చింది. సరే అలా చెప్పుకుంటే ఏం చెప్తున్నాం వెళ్ళామంటే శివరాత్రి ఉపవాసం కాదు, నడవడం. అలా నెమ్మదిగా నడవాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు నెమ్మదిగా అడుగులో అడిగేసి నడవాలి. అలా చేసిందే ప్రదక్షిణ కౌంట్ అవుతుంది. మనం 108, 120, 140, 500 స్కోర్ పెట్టుకొని తిరుగుతున్నాం. అది పరిగెడుతున్నారు. అన్నీ తప్పలేదు. నేను పాస్ అయ్యాక 108 తిరుగుతా అంటాడు. పాస్ అయ్యాక 108 రోజు 9 లెక్కన తిరుగుతాడు. 12 రోజులు తిరుగుతాడు. రోజు 12 లెక్క 9 రోజులు వద్దన్నాడు. ఆయన సాటిస్ఫై ఎగ్జామ్ పేపర్ టఫ్ ఫెయిల్ చేయడానికి. ఆయన ఏమన్నాడు? ఒకటే, ఏం చేసినా భక్తిగా చేయండి, ప్రదక్షిణాలు అలా చేసుకోండి. సరే వెనకాల వచ్చేద్దాం. ఉపవాసం బ్రహ్మచర్య. బ్రహ్మచర్యానికి ఎవరికి బ్రహ్మచార్యానికి ఉపవాసం లేదు. మరి ఏముందంటే నిర్జల ఏకాదశిలో మాత్రమే వాటర్ తాకుండా భూమి మీద వేయడాలు అలా చేయకూడదు. ఎప్పుడు మామూలుగా కూడా చేయొద్దు. సరే మీరు ఏం ఉపవాసం చేయాలి మరి శివరాత్రి కంటే? పొద్దునంతా జాగరణ ఉండి, అంటే పొద్దునంతా మేల్కొని ఉంటాం కదా. పొద్దున పడుకోవద్దు నాన్న. మానవాళ్ళు పొద్దున పడుకునే వాళ్ళు తయారయ్యారు. పొద్దున్న నిద్ర నిషిద్ధం, చేయకూడదు. అసలు నిద్రనే పోకూడదు. అసలు పొద్దున దరిద్రం కూడా. ఎవడైతే సూర్యుడు ఉండగా నిద్రపోతాడో వాడికి నిద్రని పాపాలే ఉంటాయి. నిద్ర ఎప్పుడు పోవాలి? సూర్యుడు దిగంగానే పోవచ్చు. మనం అప్పుడు మేలుకుంటాం, పొద్దున క్వైట్ ఆపోజిట్. మనం అన్ని చేసేవాళ్ళని అట్లా గమ్మత్తులు ఉంటాయి. అని తేడాగా గమ్మత్తులు చేస్తుంటాం. మీరు చేస్తే అదే చేస్తాం. పొద్దున పడుకోవద్దు అంటే పొద్దున పడుకుంటారు. రాత్రి మేలుకోవాలన్నా రాత్రి పడుకోవాలన్నా మేలుకోవద్దు అంటే రాత్రి మేలుకుంటారు. ఎవరైతే రాత్రి 10 తర్వాత మేలుకుంటాడో వాడితో డేంజర్ అని చెప్పింది శాస్త్రం. ఎవరైనా 10 అంటే 10 అని పెట్టుకోకండి. రాత్రి అందరు పడుకున్నాక మేలుకున్న వాడితో డేంజర్. దాని 2 రకాలు ఉన్నాయి. సాధకుడు మేలుకుంటే గొప్ప పని. సాధన చేసేవాడు రాత్రిలో మేలుకొని సాధన చేస్తారు, అది లేదు. కానీ సాధన చేయని వాడు ఇంకోటి వాడు మేలుకుంటున్నాడే, వాడితో డేంజర్. ఎందుకంటే రాత్రి వేరే ప్లానెటరీ మోడల్స్ తిరుగుతుంటాయి. నెగిటివ్ ఫోర్సెస్ ఎక్కువ తిరుగుతుంటాయి రాత్రి. అవి అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి బ్రెయిన్ మీద. అది అటాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు అన్ని ఈవీ థాట్స్, చూడకూడదని చూసి, తినకూడని చేయకూడని పని చేసి, అందుకే దొంగ రాత్రి చేసేది. పొద్దున కూడా చేయడం. అందరూ పొద్దునంతా కష్టపడి రాత్రి పడుకుందాం రెడీ అయ్యి దొంగడు పొద్దునంతా పడుకుని రాత్రి ప్రిపేర్ అవుతుంటాడు. వాళ్ళంతా ఆయిల్ రాసుకొని కదా పట్టుకున్నప్పుడు తప్పకుండా జారిపోయేట్టుగా వాడు టూల్స్ అది పెట్టుకుంటాడు బెదిరించడానికి వాడిని. అలాగే అదే రాంగ్. వేదం అందుకే చెప్పింది. ధర్మం ఏం చెప్పింది? పొద్దున మేలుకొని ఉంటాం, రాత్రి పడుతుంది. దాన్ని కూడా షెడ్యూల్. పిల్లలైతే 6 నుంచి 8 గంటలు పడతాం. సరే శివరాత్రికి వచ్చేద్దామండి. శివరాత్రి రోజు పొద్దునంతా కూడా మీరు ఉపవాసం ఉండి, ఉపవాసం అంటే తినకుండా కంప్లీట్గా కాకుండా పళ్ళో పాలో తీసుకోవచ్చు. నిర్మోహమాటగా తీసుకోవచ్చు. శివుడు చూడబెట్టి పడవాడు, శాపమీయుడు, పాపం కాదు. తల్లిదండ్రులకే తెలియక పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా మాడుస్తున్నారు. లోపల ఉన్న దేవుడు తిట్టుకుంటున్నాడు.
మన లోపల దేవుడు ఒకడు ఉంటాడు, ఆత్మస్వరూపం. ఆయన తిండేది పెట్టాలిగా, ఏదో ఒకటి వేయాలిగా. శరీర ధర్మం. ఉపవాసం అంటే శరీరాన్ని చంపేయమని కాదు. ఉపవాసానికి అర్థం ఏంటంటే అడ్డమైన చెత్త లోపలికి వేసి కళ్ళు ఒక చోటికి పోయి, ముక్కు ఒక చోటికి పోయి, చెవులో ఒక చోటికి పోయి, శరీరం ఒక చోటికి పోయి, నాలుగు ఒక చోటికి పోయి, మాట ఒక చోటికి పోయి, పిచ్చి పనులు చేయకుండా కంట్రోల్ చేయడం కోసం ఉపవాసం పెట్టారు. అలా కంట్రోల్ చేసిన మనసు దేవుడి వైపు తిరగలదు. పొద్దున్న లేచాను శివరాత్రి, మంచిగా 4 ప్లేట్ ఇడ్లీలో దోశలో వడలు బిగించా, నెక్స్ట్ ఏమొస్తుంది? దోశ. లేదంటే ఏమొస్తుంది? ఆ తిండి ఎక్కువైతే మనసు యాక్టివ్ అవుతుంది. మనసు యాక్టివ్ అయితే డేంజర్. యాక్టివ్గా ఉన్న కోతి ఏమవుతుంది? డేంజర్. కోతి డల్లో కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. కోతి యాక్టివ్గా దుక్కుతుంటే టెన్షన్, మన దగ్గర ఇక్కడ వస్తుంది, ఏం పట్టుకెళ్తుందో, ఏం వీకెళ్తుందో. కోతి ఎప్పుడు యాక్టివ్గా ఉంటే డేంజర్ కాదు. అందుకే మనుషులు కోతితో పోల్చారు. ఆ మనసుని డల్ చేయడం కోసమే ఈ ఉపవాసం వచ్చింది. తిండి సరిగ్గా అయిపోతే మనసు డల్ అయిపోతుంది. అంటే ఉపవాసం డల్ కూర్చోమని కాదు, మనసుకి సరైన తిండి అందియకుండా శరీరాన్ని కొంచెం నీరసపరుస్తూ. ఎందుకు శరీరం నీరసపడాలి అంటే మనసు నీరసపడడం కోసం. మనసు నీరసమైతే సినిమా చూడరా, పోయి పాడగినరా, ఆకలిస్తుందా, వెళ్ళట్లేదు. ఏదైనా తిన్నావా, వద్దు ఉపవాసం. ఎవరైనా ఆడదామా, శరీరం సపోర్ట్ చేయండి. ఏదైనా మాట్లాడదామా, ఉపవాసం. నీరసంగా ఉంది, మాట్లాడితే గొంతు రాదు. ఎన్ని రిస్ట్రిక్ట్ అయిపోయినాయి అంటే సెన్స్ ఆర్గన్స్ అన్ని కంట్రోల్లోకి వచ్చాయి. అంటే మనసు యొక్క ఆయుధాలు కట్టేయబడ్డాయి. ఎప్పుడైతే మనసు ఆయుధాలు కట్టబడ్డాయో ఆ మనసు శివుడి యందు లగ్నం అవుతుంది. అప్పుడు ఆ ఉపవాసానికి అర్థం ఏంటంటే ఎంత కావాలో అంత పెట్టాలి. ఆకలిస్తుంది బాగా, ఒక పండు తినచ్చు, పాలు తాగచ్చు, మజ్జిగ తాగచ్చు, లేదంటే నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని తాగచ్చు, లిక్విడ్స్ తీసుకోండి, ఫ్రూట్స్ తినండి, నిర్మమాట తినండి. ఓకే, అలా డ్రాగ్ చేస్తూ ఈవినింగ్ 6 రాగానే అప్పటివరకు అభిషేకాలు, పురాణాలు అవన్నీ చేసుకుంటూ భజనలు చేసుకుంటూ ఈవినింగ్ 6 వచ్చాక మళ్ళీ స్నానం చేసి మళ్ళీ విభూతి రేఖలు పెట్టి రుద్రాక్షలు వేసుకున్నారు. రుద్రాక్షలు వేయండి, హాయి ధ్యానంలో కూర్చోండి. అలా ఉండి మీకు వచ్చిన శివుడి మంత్రాలు వస్తే కర్పూర గౌరవం కరుణావతారం సంసారం భజగేంద్రహారం సదా ఆ శివుడిని అమ్మవారిని అలా మనసులో పెట్టుకుని పక్కనే గణపతి, పక్కన సుబ్రహ్మణ్యుడు, ఇలా పక్కన గణాలు, చండీశ్వరుడు, నందీశ్వరుడు, వీళ్ళని మనసులో ధారణ చేసుకుంటూ శివ శివ మహాదేవ్ అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల అరుణ గిరి తలుచుకుంటూ ఇలా ధ్యానం చేసుకోవాలి. సాయంత్రం 6కి అభిషేకం చేస్తే ఇంకా పవర్ఫుల్. ఆ రోజు వీళ్ళందరికీ అభిషేకంలో స్పెండ్ చేయాలి. మనకు పొద్దున్న ఆ రోజు ఇక్కడ అభిషేకం ఉంది అడిగారు, మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అవుతుంది శివరాత్రి రోజు అభిషేకం. ఇంట్లో చేయలేని వాడు బాయ్స్ కంపల్సరీ పంచకండం తెచ్చుకోండి, తలస్నానం చేసి ఇక్కడ వచ్చి కట్టుకోవచ్చు. మీరు వచ్చేటప్పుడు పాలు, పెరుగు, మీకు చేతనైన అభిషేకానికి ఏం కావాలో తెచ్చుకోవచ్చు, మేము ఇంట్లో తెప్పిస్తాము. గర్ల్స్ మా పక్కన అందియచ్చు. ఆ స్వామిని కడగడం, తుడవడం అన్నీ ఉంటే మీరు మాకు హెల్ప్ చేయవచ్చు. ఆ విధంగా సాలగ్రామాలు మీరు తాకి చూసే అవకాశం చాలా వచ్చినాయి. మన దయ వల్ల శివరాత్రి గారు చాలా వచ్చినాయి సాలగ్రామాల దగ్గర. ఆ రోజు మహానైవేద్యం పెట్టి స్వామివారికి అర్చన చేసుకున్నాం. ఇంట్లో మీ పూజలు ఉంటే చేసుకునే ఇంట్లో మాకు ఎట్లేదు, మా పేరెంట్స్ చూసుకుంటారు, వాళ్ళు పర్మిషన్ తీసుకున్నాడు. అందుకని శివరాత్రికి వీడి ఇంట్లో లేకుండా పోయాడు, సార్కి అసలు బుద్ధి లేదు, 10 గంటల శివరాత్రి రోజు పెడతాడు, మా ఇంట్లో మా పిల్లలు ఉండట్లేదు, అలాంటి కంప్లైంట్స్ నా దగ్గర తీసుకురావాలి. సరే, అలా అని ఈవినింగ్ 6కి మళ్ళీ అభిషేకం చేసేవాళ్ళు చేయొచ్చు. చేసేసుకొని 7, 8 నుంచి మెల్లగా కావంటే కొంచెం పండు ఏదో తినండి. లేదంటే ఉండలేని వాడు ఉప్పుడు పిండి అంటారు కదా, రవ్వతో చేసిన ఉప్మా అలాంటివి తినచ్చు. రవ్వతో చేసిన ఉప్మా తినేసేసి మెల్లగా డ్రాగ్ చేయండి. అన్నం ఒక్కటి ఉంటుంది, అన్నం ఒకటి ఉంటుంది. ఇప్పుడు అంతవరకు డ్రాగ్ చేసి రాత్రి 12 వరకు జాగరణ నుండి ఆ లింగోద్భవ టైంలో ఎంత కాషియస్గా ఉండాలంటే కళ్ళు మూసుకొని అలా అరుణలింగం ఉంది కదా, అలా జ్వాలలింగం పెద్దది, దాన్ని ధ్యానం చేస్తూ కృతయుగంలో ఎలా ఉంది మనం విన్నాం కదా. కృతయుగంలో ఎలా ఉంది? అగ్నిలింగం. తర్వాత త్రేతాయుగంలో ఏమైంది? మణి రూపం. ద్వాపర యుగంలో బంగారు లింగంగా మారింది. తర్వాత అరుణలింగం ఏం మారింది? కలియుగం వచ్చేసరికి శిలారూపంతో మారింది. ఇలా ఆ 4 రూపాయల దర్శనం చేస్తూ అగ్నిలింగం, మణిలింగం, స్వర్ణలింగం, స్థూలలింగం ఇవే దర్శనం చేస్తూ 12కి ఆ లింగ ఉద్భవం ఇట్లా భూమిలోంచి ఎలా వచ్చినట్టుగా, లేదంటే ఆ భూమి ఆకాశం దగ్గర ఆ పెద్ద లింగాన్ని అలా ధ్యానం చేస్తూ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 12కి అలా మనం ఫోకస్ దాని మీద పెట్టి చూస్తుంటే స్వామి ఎంత సంతోషపడతాడో. మరి వీడు చూడు నా మీద మనసు పెట్టాడు. ఆ మనసు పిచ్చి కోతిలాగా, పిచ్చి పట్టిన కోత, తాగిన కోత ఉంటుంది, మందు తాగిన కోత, అలా ఎగరకుండా స్టేబుల్గా ఉంటుంది. ఆ విధంగా శివరాత్రి చేసి మర్నాడు ఉదయం స్నానాలను చేసుకొని
మళ్ళీ స్వామికి పూజ చేసి అప్పుడు భోజనం చేయొచ్చు, ఆ రోజు పడుకోవచ్చు. జాగరణ చేసిన మన్నాడు నిద్రకి ఎలవడు శాస్త్రం ప్రకారం. కొంతమంది మహాత్ములు ఆ రోజు కూడా పడుకోరు, రాత్రి పడుకుంటారు. ధర్మం చెప్పింది కదా, నేను ఆల్రెడీ మనం నిద్రంతా రాత్రంతా కాచుకుంటాం కాబట్టి వాళ్ళ వరకు ఎలవడు. పిల్లలు మీ పిల్లలు ఎంతవరకు కఠినంగా చేయొచ్చండి, మీరు పళ్ళు తినొచ్చు హాయిగా, ఇప్పుడు పిండి ఎవరు తినొచ్చు. ఎక్కువగా ఫోకస్ మీద దేవుడి నామం మీదనే పెట్టాలి. బ్రహ్మచారులు అంటే పెళ్లి కాని వాళ్ళందరూ వస్తారు, పిల్లలు కావచ్చు, ఆడపిల్లలు మగ పిల్లలు ఎవరైనా కావచ్చు. గృహస్థుడు కఠినంగా చేయాలి. మీ అంత ఇప్పుడు షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, వాళ్ళందరూ పేషెంట్లు, వాళ్ళు మీలానే సేమ్ హాయిగా తినేసి కూర్చొని నేను ఒక్కొక్కసారి ఉండలేను, హాయిగా తింటాను. ఆ రోజు ఇంకెక్కువ చేసుకుంటాను. స్వామి నేను ఇవాళ ఉండలేను, తినేస్తున్నా, హాయిగా టిఫిన్ చేస్తున్నా, పోతున్నా అంటే అన్నం తిన్నాం, టిఫిన్ చేసేస్తా హాయిగా, కఠినంగా చేయలేక చేసేసి కూర్చున్నా. రుద్రాక్ష మాల, జపమాల, జపమాల లేని వాళ్ళు కొనుక్కోండి. అన్నీ మరీ ప్రకృతిగా అన్నీ కొంటాం కానీ కొనాల్సిన కొను, అన్నీ కొంటాం. లోపల పోయి ఎన్ని కొన్నాము, అవి లోపల పోయినా బయటకు వచ్చినాయి, డబ్బులు వాడి దొరికింది. ఎప్పుడు ఉండే జపమాల ఒకటి చూసినప్పుడల్లా గుర్తుపడాలి. ఇవాళ రామజపం చేస్తా, ఇవాళ హనుమంతుడు జపం చేస్తా, ఇవాళ శివుడి జపం చేస్తా. ఆ రుద్రాక్ష చేతిలో రాగానే మ్యాజిక్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ సపరేట్గా ఉన్నప్పుడు చెప్తాను, బయటికి అన్నందువల్ల ఏం ఫలితం, లోపలికి అన్నందువల్ల ఏం ఫలితం, ఏ ఫింగర్స్ వాడాలి, లోపలికి ఎలా బయటికి ఇలా, ఇవన్నీ చాలా ఉంటాయి ముద్రలు రుద్రాక్ష. దాన్ని బట్టి మనం అవి నేర్చుకోవాలి. తెలియక అటు ఇటు చేయవు, చేసేటప్పుడు కవర్ చేసుకోవాలి. చాలా మంది ఎందుకు కవర్ ఇస్తా అంటారు, నేను బ్లైండ్గా చంద్రశేఖర సరస్వతి స్వామి కాంచీపురం అన్నారు కదా గురువు గారు, ఆయన ఫాలో. ఇస్కాన్ వాళ్ళు కూడా సచ్చిదేవ పుట్టించారు, రుద్రాక్ష మాల దాని లోపల పెట్టి హరిరామ హరిరామ మంచిదే చేయండి. ఇస్కాన్ వాళ్ళ గ్రేట్నెస్ ఏంటంటే హరిరామ హరిరామ రామ రామ ఒక్కడే చేయిస్తారు, ఎంత చేయిస్తారు, కానీ వాళ్ళు హరే కృష్ణతో స్టార్ట్ చేసి హరిరామతో చేస్తారు. ఏదో అసలు ఏంటంటే వాళ్ళు ఏదో చేయిస్తున్నారు సంతోషం. మనం అలా కాకుండా హరిరామతో స్టార్ట్ చేసి హరే కృష్ణతో ఇచ్చారు, వాళ్ళు హరే కృష్ణతో హరిరామ చూసుకొని నో ప్రాబ్లం, ఏదో భగవన్ నామం అవుతుంది. అర్థమైనా? అలా చేస్తే శివరాత్రికి మెయిన్ ఉపవాసం ఉద్దేశం కడుపు మార్చి తిండి తినకుండా దేవుడు తిట్టి ఎవడు పెట్టాడో ఇది ఉపవాసము, ఏం తినకుండా ఇది ఒక తిట్టు దేవుడిని, దానివల్ల పాపం అయింది. తల్లిదండ్రులు తిట్టుకోవచ్చు, ఎవరు చెప్పాడో వాడిని తిట్టుకోవచ్చు, దేవుడిని తిట్టుకోవచ్చు, మార్చి 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 సాయంత్రం పెడతాడు, ఏదో నీరసం వచ్చి పడిపోవచ్చు, హాస్పిటల్ పోవచ్చు. ఎన్నైతే ఇష్యూస్. శివరాత్రి అలా చెప్తుందా, ధర్మం ఎప్పుడైనా అలా చెప్తుందా? అసలు తెలియక మన సొంత పైత్యాలు వాడి ఇంట్లో ముసలివాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో ఉంటారు, వాడు నోటికి వచ్చింది మాట్లాడతారు, వాడు పురాణం చదివింది లేదు పెట్టింది లేదు. నిజంగా పెద్దవాళ్ళు ఇంట్లో పురాణం చదివితే ఆ ఫ్యామిలీ చాలా హెల్దీగా ఉంటుంది. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు పురాణం చదవనందువల్ల వస్తుంది. అందుకే పిల్లల నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అట్లీస్ట్ రేపు కొందరు మీరు పెద్దవాళ్ళు అయి ఉంటే మీ ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది. ఇంట్లో పురాణం చేసాడే నార్మల్ ఏం చెప్పి మాట్లాడుతున్నావు, నీకు ఉపవాసం ఏంటో అని మీ కొడుకుకో మనవాడికో చెప్పుకోవచ్చు. అందుకు తెలవాలి పురాణం. పెద్దవాళ్ళు చిన్నపిల్లలకని కాదు, పెద్దవాళ్ళు కంపల్సరీ చదవాలి, వినాలా, తెలుసుకోవాలి ఎవరన్నా అడిగి. పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి నేను ఇప్పుడు నాలుగు ఎవరు చెప్తే ఏమన్నా అహంకారం ఉంటుందా, నువ్వు చెప్తే నేను అట్లా అయ్యాను. కొంతమంది మహానుభావులు తింటారు. ఆ విధంగా శివరాత్రి చేయండి. శివరాత్రి రోజు మీరు ఎన్ని విధాలుగా చేయగలిగితే ఇందాక చెప్పుకున్నట్టు అభిషేకమో అర్చన మీ ఇష్టం. బిల్వపత్రం, బిల్వపత్రం చెట్టంతా రాల్చి మొత్తం శివుడికి ఎత్తిన వేయకండి. ఒకటే దళం, 3 ఆకులు ఉంటాయి, ఒక దళం త్రిదళం. ఒక్క ఆకు ఇలా తీస్తే ఆకులు 3 ఉంటాయి, ఒక్క దళం అలా తీయండి, త్రిదళం తీయండి. తీసి స్వామి మీద పెట్టి నమస్కారం అరుణాచల స్వామి అక్కడ పెట్టేస్తే చాలా అయిపోయింది. మొత్తం చెట్టు కుమరించినా ఒకటి కుమరించినాం. అన్యాయంగా శివుడికి చెట్టు మొత్తం చంపేయమని చెప్పండి. మనకున్న శాడిజం ఏంటంటే 1,00,000 బిల్వార్చన. చూడండి అనౌన్స్మెంట్ స్టార్ట్ అయింది శివరాత్రికి, మా గుడిలో 1,00,000 బిల్వార్చన అంటాడు. చెట్టు చంపేసి తీసుకొచ్చి ఇక్కడ పోసాడు స్వామి ముందు. అంటే ఏం చేశాడు, హత్య చేసి శివుడు పూజ చేశాడు. అవుతుందా పూజ? చెట్టుని చంపడం కూడా ప్రాణం ఉంది కదా, హత్య చేసి పూజ చేశాడు. శివపురాణాలు ఎక్కడైనా 1,00,000 అర్చన చేయండి అని ఉందా? 1,00,000 బిల్వార్చన ఉందా? 1,00,000 పుష్పార్చన ఉందా? ఏదైనా మన ఇన్ని రోజుల నుంచి శాస్త్రాలు పురాణాలు వీటి చదువుతున్నాం, వీటిలో ఎక్కడైనా భక్తులు గొప్ప గొప్ప భక్తులు ఇన్ని పూలు తీసుకొచ్చి శివుడిని ఎత్తినేసో విష్ణుమూర్తిని ఎత్తినేసో ఇప్పుడు చూసారా? ఇలా రాంగ్గా చేసి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం మన మీద కమెంట్ చేయడానికి. ఆ పిచ్చి పనులు, ఆ పిచ్చి తప్పులు మీరు చేయరు. బిల్వపత్రం ఒక్కసారి చెట్టు నుంచి కోసాక ఇవాళ శివుడి మీద పెడితే నెక్స్ట్ డే నీట్గా కడిగి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ పూజ టైంకి తీసి దేవుడి మీద పెట్టి మళ్ళీ కడిగి అలా అది ఎండిపోయి రాలిపోయేంత వరకు వాడచ్చు. ఒక బిల్వపత్రమే కడిగి పెట్టచ్చు, కడిగి పెట్టచ్చు. ఒకరోజు 15 రోజులు వచ్చిననుకో 16 రోజులు తుంపులు అయిపోతుంది, ఎండిపోయి దాని లైఫ్ వెళ్ళిపోతుంది కదా, దాని సారం ఉన్నంతసేపు ఉంటుంది. అంతవరకు వాడచ్చు బిల్వపత్రం. ఇప్పుడు చెప్పండి చెట్లు చేసుకోవాలి.
అంత చెప్పింది ధర్మం. అంటే ఒక చెట్టును కాపాడటం కోసం బిల్వాన్ని ఇన్ని రోజులు వాడరా చెప్పింది ధర్మం. మరి అది తెలుగు పార్టీ అయ్యో అదేమంత నిర్మాల్యం పడేస్తారు. బిల్వానికి నిర్మాల్య దోషం లేదు, బిల్వపత్రానికి నిర్మాల్యం అనుకుంటాను. బిల్వపత్రమే శివుడు, బిల్వపత్రమే, బిల్వం అంటేనే శివుడు. అర్థమైందా? ఇంకోటి శివాభిషేకం చేయాలంటే మనం శివుడై ఉంటాం. నేను శ్రీకాంత్ గను, నువ్వు భావేష్ గను, హేమగను, శుభలను, సంజనలు ఇట్లా పూజ చేస్తే శివుడు ఒప్పుకోడు. శివ పూజ చేయడానికి అర్హుడెవడు అంటే శివుడే. ఎందుకని చెప్తారు శివ పూజకు శివుడు ఎందుకు అంటే అంత శౌచం, అంత సత్వగుణం. సత్వంలోకెల్లా సత్వం, విశుద్ధ సత్వం, గొప్పనైన సత్వంలో ఉండాలి. అలా ఎవరు ఉంటాడు? శివుడు ఉంటాడు. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇంకా చెప్పినట్టు ఆ రూల్స్ పెట్టుకొని విభూతి రేఖలు మంచిగా రాసుకొని హాయిగా మగపిల్లలకి మంచి విభూతి త్రిపుండ్రాలు పెట్టుకొని మంచిగా ధారణ చేసి చూడంగానే శివుడు గుర్తురాలి. అసలు ఆ 3 నామాలు చూడంగానే శివ అనాలి. అట్లుంటారు. రుద్రాక్షలు లేని వాళ్ళు కొనుక్కొని వేసుకుంటారు. ఆ రోజు కన్నా వేసుకోండి, ఉన్నవాళ్ళు తెచ్చుకోండి, జపమాలలు తెచ్చుకోండి, హాయిగా అభిషేకాలు చేయండి. సాయంత్రం మర్చిపోకుండా లింగోద్భవం టైంలో అందరూ మేలుకొని శివ 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 శాంత సదా మీ ఇష్టం ఏదో శివ చేయండి. శివ శివ అన్నా కూడా చాలు. అలా 11 నుంచి 1 గంట వరకు చేయండి. తర్వాత ఉండలేరు అనుకోండి, పడుకోండి. మీరు చాలా గ్రేట్ మాట్లాడండి. మీరు ఆమంతా తీసండి, మీరు చాలా గ్రేట్. ఎందుకంటే మీకు అంత స్ట్రిక్ట్గా రూల్స్ ఏమి లేవు. అర్థమైందా? మీరు 12ంటికి లింగోద్భవం టైం వరకు వెయిట్ చేయండి. చేసి స్వామి వచ్చేసావా మమ్మల్ని అందరినీ కాపాడడానికి, ఈ టైంలో నువ్వు పుట్టావా అనుకుంటూ దండం పెట్టుకుంటూ స్వామికి 12:30కు 1 గంటకు కాబట్టి పడుకోండి. మేలుకోగలిగిన వాళ్ళు దిక్కుమాల సినిమాలను చూసేసి జాగరణం అని చెప్పి పేరుతో దిక్కుమాల సినిమాలను చూస్తున్నారు. ఆ జాగరణకి ఇది రాదు, పాపం గురించి వస్తుంది. 2 రకాల పాపం. శివరాత్రిలో దరిద్రం చూశాడని శరీరాన్ని నిద్రపోవడం కష్టపెట్టాడు. శరీరాన్ని దేనికి కష్టపెట్టచ్చు? దేవుడి కోసం కష్టపెట్టచ్చు. అది పాపం కాదు, పుణ్యం అవుతుంది. ఈ విధంగా శివరాత్రి అందరూ చేస్తారని చెప్పుకుంటూ ఈరోజు శివరాత్రి గురించి మాట్లాడేదాన్ని శుభం పలుకు. సర్వం శ్రీమానేశ్వర ఆరాధన లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి.